జాతీయ రహదారిపై వెళ్లే లారీలను కంటైనర్లను టార్గెట్ చేస్తారు. వాటిని చేస్తూ అందులోకి చొరబడతారు. ఖరీదైన వస్తువులను దొంగతనం చేస్తారు. అడ్డొచ్చిన వారిపై దాడులకు పాల్పడతారు. కత్తులతో బెదిరిస్తారు. దొంగతనం చేసిన వస్తువులతో ఉడాయిస్తారు. ఇలా దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాకు కామారెడ్డి పోలీసులు చెక్ పెట్టారు. ఇంతకీ ఈ దొంగల ముఠాను పోలీసులు ఎలా పట్టుకున్నారు? వారి నుంచి ఏ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. హైవేలపై వెళ్లే రన్నింగ్ లారీలను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను కామారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా చేస్తున్న అరాచకాలను పోలీసులు వివరించారు. లారీలను చేస్తూ వాటి సమీపంలోకి వెళ్లడం, కట్టర్లతో సీల్ ఓపెన్ చేసి చోరీలకు పాల్పడడం చేస్తున్నారు. ఇటువంటి అంతరాష్ట్ర దొంగల ముఠా సభ్యుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. గత నెల 11వ తేదీన 44వ జాతీయ రహదారిపై కంటైనర్లో నుంచి 10 లక్షల రూపాయలు విలువ చేసే ఫోన్లు ఎత్తుకెళ్లినట్టు ఎస్పీ తెలిపారు. ఈ ఇంటర్స్టేట్ గ్యాంగ్స్ ఇదే స్టైల్లో దొంగతనాలు చేసే గ్యాంగ్ అన్నింటినీ కూడా వెరిఫై చేస్తే మనకి మధ్యప్రదేశ్ కి సంబంధించిన ఈ గ్యాంగ్ ని ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. అండ్ వాళ్ళు వెరిఫై చేస్తే వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ మనకు రావడం జరిగింది. సో ఇది మధ్యప్రదేశ్ లోని దేవాస్ డిస్టిక్ నుంచి కంజన్ఘాట్ విలేజ్ కి సంబంధించిన వ్యక్తులు ఈ నలుగురు కూడా. సో వీళ్ళ వృత్తి ఏంటంటే వీళ్ళు బైక్స్ పైన ఈ కంటైనర్ ని ఫాలో అవుతారు. ఆ కంటైనర్ వెనుక ఉన్న లాక్ అనేది కొంత ప్లాస్టిక్ తో చేయబడి ఉంటుంది. ఆ ప్లాస్టిక్ దాన్ని కట్టర్ తోటి వాళ్ళు కట్ చేస్తారు. అది రన్నింగ్ లో ఉండగానే ఒక వ్యక్తి బ్యాక్ సైడ్ నుంచి పిలియన్ రైడర్ ఆ బైక్ ఎక్కి ఆ కంటైనర్ పట్టుకొని చాలా డేంజరస్ వేలో వాళ్ళు దాన్ని హ్యాంగింగ్ లో ఉండి దాన్ని కట్ చేసుకుని లోపలికి ఒక పర్సన్ ఇస్తాడు. బాక్సెస్ ని కింద పడేస్తూ ఉంటాడు. ఇంకో పర్సన్ ఆ బైక్ మీద వచ్చిన పర్సన్ దాన్ని కలెక్ట్ చేసుకుంటా ఉంటాడు. ఈ కేసు విచారణలో భాగంగా 2 బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు చోరీకి పాల్పడింది మధ్యప్రదేశ్కు చెందిన వారిగా గుర్తించారు. 5గురు అంతరాష్ట్ర దొంగల ముఠా సభ్యుల్లో ముగ్గురిని అరెస్ట్ చేశారు. రన్నింగ్ లారీని బైక్పై చేసి కట్టర్లతో కంటైనర్ సీల్ ఓపెన్ చేసి అందులో చొరబడి ఫోన్లు, హెడ్సెట్లు ఎత్తుకెళ్లినట్లు ఎస్పీ తెలిపారు. గమనించిన డ్రైవర్ కంటైనర్ను ఆపగా చాకుతో బెదిరించినట్టు ఎస్పీ పేర్కొన్నారు. ఐదుగురు ముఠా సభ్యుల్లో మధ్యప్రదేశ్కు చెందిన రితిక్ జామ్జా, మాల్వియా దీపక్ కుమార్, దేవిసింగ్ సిసోడియాలను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. ప్రదీప్ హుడా, విమల్ సిసోడియాలు పరారీలో ఉన్నారని, వారిని పట్టుకోవడం కోసం 2 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. అరెస్టైన వారి నుంచి ఓ బైక్, చాకు, 3 మొబైల్స్, 1 కట్టర్ స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.